ఇప్పుడు సాహితీవేత్త రామాయణంపై ఎన్నో రచనలు చేసి దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఎన్నో బిరుదుల్ని పొందిన శ్రీమతి కొలవెన్ను మలయవాసని గారిని తమ అనుగ్రహ భాషణం అందించి మనందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ బంధువులందరికీ నమస్కారం. చాలా విశేషమైన కార్యక్రమం ఇది. ఇంతమంది చిరంజీవులతో ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారందరికీ అభినందనలు తెలియపరుస్తూ, రామనారాయణంలో వాల్మీకి పరిశోధన, రామాయణం మీద పరిశోధన గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిసి అది చూడాలనుకున్నాను. అది నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం జరిగింది. ఇవాళ అనుకోకుండా దాన్ని మాత్రమే కాకుండా రామాయణం మీద మాట్లాడగలిగే శక్తి సంపాదించిన ఇంతమంది చిన్నారుల్ని చూడగలగడం నిజంగా నా అదృష్టం. చాలా సంతోషం. పిల్లల్లో ఇంత చైతన్యాన్ని కలగజేసినటువంటి, రామాయణమే భాషగా రాముడే శ్వాసగా జీవించినటువంటి నారాయణం నరసింహరావు గారు ఇంత గొప్ప పని చేశారు. రామాయణ సోదరులు 4, నారాయణం సోదరులు 5. అంటే ఎంత గొప్ప పని చేయడానికి అవకాశం ఉందో అంత గొప్ప పని వాళ్ళు చేసి చూపించారు. చాలా చాలా ఇంత గొప్ప పని చేసినందుకు నిజంగా విజయనగరం కీర్తి కిరీటంలో నిలబడింది. ఇక పిల్లల కోసం నేను చెప్పబోయే 2 విషయాలు ఏంటంటే, మాట్లాడినప్పుడు మీరందరూ కూడా రామాయణంలో ఇవాళ మానవత్వం ఇక్కడ కనిపించట్లేదు, రామాయణంలో మానవత్వం చాలా విశేషంగా ఉంది అని. మన విషయాలు మన వాళ్ళు చెప్తే మనిషికి ఎక్కదు. రామాయణంలో రావణాసురుడి వధ జరిగిపోయింది. రావణాసురుడి కొడుకులు తమ్ముళ్ళు విభీషణుడు రాముడు పక్షాన ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. మిగతా ఎవ్వరూ లేరు ఆయనకి చనిపోయిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరు లేరు. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, మరణాంతాని వైరాన్ని, మనకేమన్నా వైరం ఉంటే పగ ఉంటే చచ్చిపోయే వరకే, చచ్చిపోయిన తర్వాత ఉండకూడదు. నువ్వు చేస్తావా నీ అన్నయ్యకి ఉత్తరక్రియలు, నువ్వు చేయకపోతే నేను చేస్తానన్నాడు. ఇది రాముడు చెప్పినటువంటి మాట. ఈ మాట విని మ్యాక్స్ మిల్లర్ తట్టుకోలేకపోయాడు. ఎందుకు తట్టుకోలేకపోయాడంటే, వాళ్ళకు కూడా ఎపిక్స్ ఉన్నాయి. ఎపిక్స్ అంటే మహాకావ్యాలు, ఆంగ్ల భాషలో ఉన్నాయి, గ్రీక్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి హోమర్ రాసిన ఇలియడ్లో యుద్ధం అయిపోయింది. ఎప్పుడు కూడా నాయకుడు నెగ్గుతాడు, ప్రతి నాయకుడు చచ్చిపోతాడు. కానీ వాళ్ళ పగ పోలేదు. పోకుండా ఏం చేశారంటే, నెగ్గినటువంటి నాయకుడి వైపు వాళ్ళు ప్రతి నాయకుని యొక్క శరీరాన్ని ముక్కలు 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 చేసుకుని వండుకుని ఆ రోజు రాత్రి విందు చేసుకుంటే కానీ వాళ్ళ పగ చల్లట్లేదు. అది అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు అందించిన సంస్కారం. ఇది మన భారతదేశంలో పుట్టిన రామాయణం అందించినటువంటి సంస్కారం. అందుకని మన భారతదేశాన్ని వాల్మీకి దేశము, రామాయణ దేశము అనాలి. అనమని ఆయనే చెప్పాడు అని ఆయన పులకించిపోయాడు. అట్లాంటి రామాయణం మనకి ఎప్పటికీ 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 ఆదర్శమే. రాముడు నడిచిన బాటలో మనం అందరం నడవలసిందే. మీరందరూ దాని గురించి చాలా విశేషంగా కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇతరులు కూడా స్వజనస్య, తనకున్నటువంటి బంధువులు అందరి చేత కూడా చేయిస్తాడు. రక్షిత జీవలోకస్య, లోకంలో ఉన్న అందరి జీవుల చేత కూడా ధర్మం నడిపేలా చేసేటువంటి వాడు రాముడు. కాబట్టి కేవలం తను మాత్రమే ధర్మం ఆచరించడమే కాకుండా తన చుట్టూరా ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళ చేత ధర్మం ఆచరించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ధర్మం ఆచరించడానికి రాముడు ఏం ప్రయత్నం చేశాడు? రాముడికి పట్టాభిషేకం అన్నారు, కాదు అరణ్యవాసం అన్నారు. ఇక ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. ఈవేళ ఉదయం ఏమో పట్టాభిషేకం అన్నారు, రాత్రి ఏమో నీకు పట్టాభిషేకం లేదు వెళ్ళిపోమన్నాడు. ఆయన ఎప్పుడు పట్టాభిషిక్తుడయ్యాడు? 14 ఏళ్ళు వనవాసం చేసొచ్చి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే ఈ పట్టాభిషిక్తుడు అయ్యే లోపల ఆయన ఏం చేశాడు?
చాలా పట్టాభిషేకాలు చేశాడు. మొట్టమొదటి చేసిన పట్టాభిషేకం భరతుడు వచ్చి, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేయమంటే నేను రాలేను, నా పాదుకలు పట్టుకెళ్ళి నువ్వు రాజ్యం చేసుకో అన్నాడు అని పాదుకలకి పట్టాభిషేకం చేశాడు. ఎక్కడైనా ప్రపంచ వాంగ్మయంలో చూడండి, మీకు ఎక్కడా కూడా పాదుకలకి పట్టాభిషేకం అనే భావనే ఉండదు. అంత గొప్పగా రామ పాదుకలకే అంత శక్తి ఉంటే రామనామానికి ఇంకెంత శక్తి ఉండొచ్చో చూడండి. ఆ తర్వాత అధర్మ ప్రవర్తనలో ఉన్నటువంటి వాలిని సంహరించి తను కూడా ధర్మ ప్రవర్తన ఎలా ఉండాలో సుగ్రీవుడికి నేర్పించి వాలి సంహరణం చేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడి పట్టాభిషేకానికి ముందే అరణ్యకాండలో జటాయువుకి పట్టాభిషేకం చేశాడు. అంటే పట్టాభిషేకం చేయడం అంటే కేవలం సింహాసనం మీద కూర్చోబెట్టడం అనుకోకండి, మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. రామాయణం మొత్తంలో ఎక్కడా కూడా రాముడు తన శక్తిని, మనిషి కాని శక్తిని, దైవత్వం యొక్క శక్తిని చూపించలేదు. ఇక్కడ ఒక్కచోటే చూపించాడు. తన సీతాదేవిని, ఒక స్త్రీని అలా రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉంటే ఒక పక్షి, మనం బస్సులో ఆడవాళ్ళని ఎవరైనా ఎదురు చేస్తూ ఉంటే మాట్లాడరు మనకెందుకు అని, అలాంటిది పక్షి అయి రెక్కలు కోల్పోయి ప్రాణాలు చివరకు ఉండగా రామదర్శనం అయితే రాముడికి చెప్పాడు, రావణాసుడు పట్టుకుపోయాడయ్యా, ఇలా దక్షిణ మార్గంలో వెళ్ళాడు అని. ఆ జటాయువుకి ఒళ్ళో పెట్టుకుని ఆయనకి ఉత్తర క్రియలు చేశాడు రాముడు. దశరథుడికి లభించలేదు ఆ పుణ్యం, ఆయనకి ఆ భాగ్యం లేకపోయింది, జటాయువుకి చేశాడు. చేసి మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషేక్తుని చేశాడు. ఆయన సుగ్రీవుడికి చేశాడు, తర్వాత విభీషణుడికి చేశాడు. విభీషణుడికి 2 సార్లు పట్టాభిషేకం చేశాడు. ముందు అతను రాగానే పట్టాభిషేకం చేసేసాడు. అంటే ధర్మం తన దగ్గరికి వస్తే ధర్మాన్ని పట్టాభిషేకం చేయవలసిందే. అన్నైనటువంటి రావణాసురుడే అధర్మాలన్నీ వదిలేసుకుని, రాజ్యం వదిలేసుకుని, అన్నింటినీ లంకను అన్నింటినీ వదిలేసి వచ్చాడు. కాబట్టి ఇంకా యుద్ధం అవ్వలేదు, మరి లంకని జయించలేదు, లంక తనది కాదు, తనకి దాని మీద ఏమీ అధికారం లేదు, అయినా పట్టాభిషేకం చేశాడు. ఎలా చేశాడండి? అంటే అంత నమ్మకం అన్నమాట. పుట్టిందే దేనికోసం? ధర్మ సంస్థాపన కోసం. శ్రీకృష్ణుడు నోట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని వింటాం, కానీ రాముడు చేసి చూపించాడు. చాలా చేసేసిన తర్వాత అడిగట్ట సుగ్రీవుడు, సరే ఇచ్చేసావు బాగానే ఉంది లంక, ఇప్పుడు రావణాసురుడు వస్తాడు అనుకో, ఏం చేస్తావు అని. కదా రావచ్చు కదా, ఏమో ఏ క్షణంలో అయినా మంచి మార్గంలోకి వెళ్ళాలని. రావణాసురుడు నిజంగా వస్తే అయోధ్య ఇచ్చేస్తానన్నాడు. అది రాముడు, అయోధ్యకు పట్టాభిషేకం కట్టేస్తాను. ఆ తర్వాత ఆయన చేతి ఇన్ని పట్టాభిషేకాలు, ఇన్ని ధర్మాలు నిలబెట్టి అధర్మం ఎక్కడుంటుందో దాన్ని సంహరించి అప్పుడు పట్టాభిషేకాలన్నీ చేశాక అప్పుడు తాను వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ రామనారాయణ గురించి ఇంకొక మాట, ఇది ధనుస్సు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ కూడా ధనుస్సు బొమ్మే ఉంది. ఏమిటి ధనుస్సు? ధర్మ సంరక్షణ కోసం రాముడు పట్టుకున్నటువంటి ఆయుధం. ఆయుధం దేనికోసం పట్టుకోవాలి? ధర్మ సంరక్షణ కోసం పట్టుకోవాలి, పొడి చేసుకుందుకు, తలలు తెగేసుకుందుకు కాదు. అంచేత రాముడు ధనుస్సు పట్టుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్నటువంటి శక్తి ఎంతటిదో చెప్పడానికి రాముడు ఎప్పుడు కూడా ధనుస్సు పట్టుకుని ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకే ఈ రామనారాయణం కూడా ధనుస్సులా కట్టారు. ఆవిడ చెప్పినట్టుగా రామాయణాన్ని గురించి మాట్లాడలేకపోవచ్చేమో కానీ రామాయణం అనేది నాకు స్ఫూర్తిదాయకం. నేను నాసాలో ఉన్నప్పుడు అన్నిట్లో కంటే ముందర కట్టినటువంటి కట్టడం ఏమిటి, మానవ నిర్మితమైన కట్టడం ఏమిటి అనే మీమాంస వచ్చినప్పుడు అంతవరకు దాకా జోర్డన్లో ఉన్నటువంటి ఎర్తన్ డ్యామ్ మాత్రమే పూర్వకాలంలో కట్టినటువంటిది అంటే కాదు, రామసేతు ముందర కట్టారు, రామసేతువే మొట్టమొదట కట్టినటువంటిది అని మేము ప్రూవ్ చేయగలిగాం. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది.
రామసేతు మీద ఒక చిన్న పుస్తకం కూడా రాశాను. అది ఈ లైబ్రరీలో ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. లైబ్రరీని చూసిన తర్వాత చాలా సంతోషించాను. తప్పకుండా ఇస్తాను తీసుకొచ్చి. రాసిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా మీకు తప్పకుండా అందజేస్తామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది ఎవరు చెప్పారు? ఇది ఈశ్వరుడు చెప్పాడు, పార్వతికి చెప్పాడు. అంటే చాలా పూజలు అవి చేయటానికి మాకు టైం ఉండదు కదా, ఏం చేయాలి అంటే నువ్వు ఈ శ్లోకం చేస్తే రామ సహస్రం చేసినట్టే అని ఆయన చెప్పాడు. రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పేది ఉంది. శతకోటి ప్రవిస్తరమైనప్పటికీ 3 ముక్కలు ఏమిటి? కట్టే, కొట్టే, తెచ్చే. కట్టే అన్నది మొట్టమొదట రామసేతువుని కట్టడం, కొట్టే రావణాసురుని కొట్టాడు, సీతామారిని తెచ్చుకున్నాడు. అలా 3 ముక్కల్లో రామాయణం చెప్పగలరు. రామాయణాన్ని ఒక శ్లోకంలో చెప్తారు. ఆదౌ రామ తపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహరణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చద్రావణ కుంభకర్ణ హననం త్వేతద్ధి రామాయణం. రామాయణాన్ని తెలుగులో అనేక మంది రాశారు. పూర్వకాలంలో ఆ గంటాల మీద రాసేటప్పుడు రామాయణం రాసిన వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళుట. చాలా రామాయణాలు వచ్చాయి. మొల్ల రామాయణం ఒకటి, అలాగే రామాయణ మందరం వావిలికొండ సుబ్బారావు గారు రాశారు. నిజమే, మాకు ఏదైనా దాంట్లో పడిపోతే లెక్చరర్లం కదా, 50 నిమిషాలకి తప్ప ఆగం. ఆవిడ చెప్పారు, అంతటితో ఆపేస్తాను. ఒక చిన్న క్విజ్ క్వశ్చన్ ఇస్తున్నాను పిల్లలకి. హనుమంతుడు సముద్రాన్ని ఎన్ని మాటలు దాటాడు? ఆలోచించి చెప్పండి.